అనంతపురం టీడీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అనంతపురం అర్బన్ టికెట్ దగ్గుబాటి ప్రసాద్ కు కేటాయించింది టీడీపీ. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ కు చంద్రబాబు మొండి చేయి చూపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిరసన చేపట్టారు. బాబు ఫ్లెక్సీలను చింపేసి దహనం చేశారు ప్రభాకర్ చౌదరి వర్గీయులు. చంద్రబాబు లోకేష్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు కోట్లు తీసుకుని టికెట్ కేటాయించారని తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్ అద్దాలను ధ్వంసం చేశారు టీడీపీ శ్రేణులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిరసన చేపట్టిన దృశ్యాల్ని కూడా చూస్తున్నాము. బాబు ఫ్లెక్సీలను చింపేసి దహనం చేసిన విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏంటి అప్డేట్స్? కవిత, అనంతపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి టికెట్ నిరాకరించారు చంద్రబాబు నాయుడు. అనంతపురం అర్బన్ స్థానాన్ని రాప్తాడు టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుడిగా పేరు పొందిన దగ్గుబాటి ప్రసాద్ కు కేటాయించారు. దీనిపైన వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు టీడీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ఒక్కసారిగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు అసమ్మతి వ్యక్తం చేశారు. అసమ్మతి జ్వాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద ఆందోళనలు దిగారు. ఎందుకంటే అక్కడున్న చంద్రబాబు సంబంధించిన ఫ్లెక్సీలు కావచ్చు, బ్యానర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో చించివేసి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మొత్తం ఫ్లెక్సీలన్నింటినీ చించివేసి పూర్తి స్థాయిలో దానం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం వద్ద కూడా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ఎందుకు టికెట్ నిరాకరించారు, డబ్బు తీసుకొని డబ్బుకు అమ్ముడుపోయి చంద్రబాబు, నారా లోకేష్ దగ్గుబాటి ప్రసాద్ కు టికెట్ కేటాయించాడు అంటూ ఒకసారిగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున పూర్తి స్థాయిలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాన్ని పగలగొట్టి లోపలికి చొచ్చుకెళ్లి అక్కడ కంప్యూటర్లు, అదేవిధంగా ఫర్నిచర్, అదేవిధంగా పూర్తి స్థాయిలో రికార్డులు ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. కోట్ల రూపాయలకు చంద్రబాబు అమ్ముకుపోయారు. అందుకే టీడీపీ సీనియర్ నేతలను కాదని ఎక్కడ ఉన్న నేతలను తీసుకొచ్చి టికెట్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఇక్కడ ఉన్న నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇక్కడ దగ్గుబాటి ప్రసాద్ ఓడిస్తాము, వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందని ఇక్కడున్న ఆయన వర్గీయులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజున రామ్నగర్ లో ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ చిచ్చివేస్తున్నారు, వాటిని దానం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబు, నారా లోకేష్ వ్యతిరేకంగా సాక్షాత్తు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే నినాదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత, శివారెడ్డి, అంటే కోట్లు కుమ్మరిస్తే అనంతపురం అర్బన్ టికెట్ దగ్గుబాటి ప్రసాద్ కు టీడీపీ కేటాయించిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ వర్గీయులు ఏమంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే వైకుంఠం ప్రభాకర్ గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. అదేవిధంగా 2014 నుంచి 19 దాకా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. తనకే టికెట్ వస్తుందని ఖచ్చితంగా ఆయన కూడా ఇప్పటిదాకా హోప్స్ అయితే పెట్టుకున్నారు. అయితే ఒకసారిగా లిస్ట్ లో ఆయన పేరు లేకపోవడంతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఒక్కసారిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ పైన
నిల్చున్న జ్వాలను వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఆయన ఫ్లెక్సీని తీసివేస్తూ ఉన్నారు. అదేవిధంగా తగలబెట్టిన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ చౌదరి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సింది, లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు అనౌన్స్ చేసిన దగ్గుపాటి ప్రసాద్ ను ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పి స్పష్టంగా కోరుతున్న వాతావరణం కనిపిస్తోంది కవిత. శివారెడ్డి, అంటే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ తన భవిష్యత్ కార్యాచరణను ఏమైనా ప్రకటించే అవకాశం ఉందంటారా ఇప్పుడు తనకు టికెట్ రాని నేపథ్యంలో? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభాకర్ చౌదరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా, లేకపోతే ఇక్కడ పార్టీ అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ని ఓడించాలా, ఏ విధంగా ఓడించాలా, ఏ విధంగా తన వర్గాన్ని ఏ విధంగా సాటిస్ఫై చేయాలని పైన కార్యకర్తల సమావేశం పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే టికెట్ తనకే వస్తుందని చాలా హోప్స్ తో ఉన్న ప్రభాకర్ చౌదరికి పూర్తి స్థాయిలో నిరాశ నిస్పృహలు వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా అనంతపురం జిల్లా పర్యటన భాగంగా చంద్రబాబు నాయుడు కూడా కలిశాడు, తనకే అవకాశం కల్పించాలని పూర్తి స్థాయిలో విజ్ఞప్తి చేశాడు. అయితే వాటానికి టేకాసారు చేస్తూ రాప్తాడు టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్కి కేటాయించడాన్ని ప్రభాకర్ చౌదరి ఆయన వర్గీయులు పూర్తి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఖచ్చితంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి కవిత. శివారెడ్డి, చాలా చోట్ల కేవలం అనంతపురంలోనే కాదు చాలా చోట్ల మనం చూస్తున్నాం టీడీపీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకి కాకుండా కేవలం డబ్బు ఎవరైతే కోట్లు పెట్టి ఇస్తున్నారో వాళ్లకు మాత్రమే టికెట్స్ కేటాయించడాన్ని ఎట్లా చూస్తుంది? చాలా చోట్ల సీనియర్ నేతలకు కూడా టికెట్స్ రాని సిచ్యువేషన్ ని కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్యాండిడేట్ వ్యక్తిత్వము సీనియారిటీ కంటే కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్లకి టికెట్లు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా సీనియర్ నేతలు కాదని ఎక్కడో వలస అది ఎక్కడో స్థిరపడిన వారికి తీసుకొని వచ్చి వారికి టికెట్లు ఇస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఉదాహరణగానే అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏ రోజున పార్టీ కోసం పని చేయలేదు, కార్యకర్తగా కూడా చేయలేదు. అటువంటి వ్యక్తి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. ఇప్పటిదాకా పనిచేసిన ప్రభాకర్ చౌదరి కావచ్చు, లేకుంటే ఇతర పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, టికెట్ నిరాకరించిన పరిస్థితి కనిపిస్తోంది. సో దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు విధానము కేవలం డబ్బు సంపాదించాలి, ఈ టికెట్ల కేటాయింపులు అనే విధానాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే టికెట్ల కేటాయింపులు ప్రతి టికెట్ కి 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఇది నిజమే అన్నట్టుగా ఇప్పుడు దగ్గుబాటి ప్రసాద్ కూడా టికెట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన నిజమైన టీడీపీ కార్యకర్తలు కనిపిస్తున్న వాతావరణం మధ్య కనిపిస్తోంది. ఖచ్చితంగా చంద్రబాబు ప్రకటించిన క్యాండిడేట్లను ఓడిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్న వాతావరణం కూడా కనిపిస్తోంది కవిత. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.